కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ నాటుకోళ్లు కోసినాం ఈ రోజు. యాక్చువల్ గా అంత బాగుంటే మనం కూడా బోనం తీద్దాం అనుకున్నాం ఈసారి, కానీ కుదరలేదు. ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ కి రీచ్ అయిపోయినాం. ఎంత కలకలలాడుతుంది చూడండి. అండ్ చాలా పబ్లిక్ ఉండే. యాక్చువల్ గా గుడికి వచ్చేటప్పుడు అందరూ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి, అట్లీస్ట్ ఈ పండుగ కన్నా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి పోవాలని అనుకుంటారు కదా. మొత్తం టెంపుల్ లో నేను ఇద్దరిని చూసిన. దే హ్యావ్ కమ్ విత్ అ జీన్స్ అండ్ టీ షర్ట్. పండగ అంటేనే పువ్వులతో స్టార్ట్ చేస్తాం కదా ప్రతిసారి. ఈసారి కూడా గుడి మల్కాపూర్ నుండి పువ్వులు అయితే తెచ్చిన. బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు అన్ని. మీన్వైల్ మా గల్లీలో పెద్దగా తొట్టెలు తీసినారు. బోనాలు హడావిడి వేరు ఉండే. చాలా బాగా అనిపించింది. నేను కూడా కొంచెం డాన్స్ చేసిన. అండ్ గుమ్మానికి అయిపోయిన తర్వాత అమ్మవారికి అలాగే ఇంట్లో మా వెంకయ్య స్వామికి మమ్మీ పువ్వులు గుచ్చుతుంది ఒక పక్కన. అన్ని నడుస్తూ ఉన్నాయి అన్నమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఫైనల్లీ బోనాల్లో వచ్చేసింది. కడగడం అంతా అయిపోయింది. పువ్వులు పెట్టేస్తున్నాం. అండ్ చూడండి మా గుమ్మం ఎంత బాగుందో. మా మమ్మీ ఏమో ప్రయోగాలు చేస్తుంది గేట్కి. మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు మాకు పువ్వులు లేనిది అసలు గడవదు కాబట్టి పువ్వులు తీసుకొని వచ్చినాం గుడి మల్కాపూర్ నుండి. అవే వచ్చి వేసేసినాం. ఆకులు అన్నీ పెట్టేస్తున్నాం. పువ్వులన్నీ వేసేసిన తర్వాత మమ్మీ గడప కడిగింది. నేను ముగ్గులు వేసేసిన. ముగ్గులు ఉంటేనే కదా పండగకి బాగా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్ గా అమ్మవారికి చెనక్కూర చేయాలన్నమాట. చెనక్కూర వంకాయ, కానీ పొన్నగంటి కూర ఏ ఆకుకూరతోనైనా చేయొచ్చు. సో మనం మినీ గార్డెన్ లో పొన్నగంటి కూర కోసేసినాము. అండ్ నేను మొత్తం దేవుళ్ళని మంచిగా అలంకరిస్తుంటే మమ్మీ నూనె పోలలు ప్రసాదానికి కావాల్సినవి అన్ని రెడీ చేస్తున్నారు. దీపం ముట్టించేసిన. ఫైనలీ మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా నేను రెడీ కావడమే ఉందన్నమాట. అండ్ అమ్మవారికి ఎప్పుడైనా సరే ఇట్లా నిండుగా కొబ్బరికాయని అలంకరించి తీసుకుపోతేనే అమ్మకు కూడా ఇష్టం. అందుకే మొత్తం పసుపు రాసి 5 కుంకుమ బొట్లతో ఇలా పెట్టి తీసుకెళ్తా అన్నమాట. ఇది మా అమ్మమ్మ నేర్పించింది నాకు. ఫైనలీ రెడీ అయిపోతున్నా. హే టీజే ఫ్యామ్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అండ్ ఫైన్. మస్తుగా జరుపుకున్నట్టున్నారు బోనాలు. మా బోనాలను కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. నిన్న అయితే గల్లీలో ధూమ్ ధామ్ తొట్టిలో తీసినారు. దాని తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ అయింది. పూలు కట్టడం, పూలు కూర్చడం. అండ్ నిన్న గారెలు కూడా చేసుకున్నాం. ఎమ్మి. అండ్ నాటుకోళ్లు కోసినాం ఈ రోజు. యాక్చువల్ గా అంత బాగుంటే మనం కూడా బోనం తీద్దాం అనుకున్నాం ఈసారి, కానీ కుదరలేదు కాబట్టి కోడిపుంజుల్ని అమ్మవారికి అయితే కోస్తున్నాము. అండ్ ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్ళిపోదాం. చాలా లేట్ అయిపోయింది. పదండి. సో అమ్మవారికి నైవేద్యంగా గుడి లోపలికి ఆకుకూర, వంకాయ ఏదైనా సరే. జనరల్ గా చెనక్కూర ఉంటది, కానీ ఈ రోజు పొన్నగంటి కూర. మా మినీ గార్డెన్ లోది పొన్నగంటి కూర అండ్ తెల్లొంకాయలు చేసినాం. అమ్మవారికి ఇష్టమైన నూనె పొల్లెలు, ఉల్లిగడ్డలు ఇప్పుడు పెట్టుకోవాలి. అన్నం, అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ. ఈ అమ్మవారికి నైవేద్యం పోచమ్మ తల్లికి, ఇది ముచ్చలమ్మ తల్లికి. అమ్మవారికి మమ్మీ అల్లిన పూలదండలు కొనుక్కురాలేదు ఈరోజు. పూలు కొని తెచ్చి అల్లినాం. 2 కోడిపుంజులు తీసుకున్నాం అమ్మవారి కోసం. జోడి అటెండ్ చేద్దాం అనుకున్నాం నాన్న. ఈసారి అంత బాగుంది. కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినందుకు ఇక 2 కోడిపుంజులు కోస్తున్నాం. కోడిపుంజుల కైనా మేకలైనా ఎప్పుడైతే అమ్మవారి కోసం తీసుకుంటామో మంచిగా కడిగి పసుపు కుంకుమ వేసి, ఇంకా మేకలకైతే పూలదండ కూడా వేసి తీసుకెళ్తాం. మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూస్తుంటారు. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటది, చూడండి. మేము ఫుల్ ధూమ్ ధామ్ చేసినాం లాస్ట్ ఇయర్ బోనాలు. సక్సెస్ అయిపోతే మళ్ళీసారికి పెద్ద తొట్టలతో పెద్ద పెద్ద బోనాలు చేసుకోవాలి. అమ్మవారికి సాక పెట్టేసినాం. సాక అంటే వాటర్ తోని సాక పెడతారు అనమాట ఇంట్లోకి తీసుకెళ్లేటప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళిపోదాము. గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రశాంతంగా మొక్కేసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకొంచెం. సో ఇంకా మనం
నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా చూడాలి, పెద్ద ఎత్తున చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా గుడికి వెళ్తాం. కార్లో వెళ్తున్నాం ఈసారి, హర్ష ఒప్పుకోలేదు అంటే మమ్మీకి లేదు, అందుకని మేము కూడా ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ కి రీచ్ అయిపోయినాం. ఎంత కలకలలాడుతుంది చూడండి. అండ్ చాలా పబ్లిక్ ఉండే, అసలు చుట్లేయడానికి కూడా అసలు జరగలే అనమాట, అంతగానం జనాలు ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది ఇలా కలకలగా మా అమ్మవారి టెంపుల్ ని చూస్తుంటే. కానీ ఇంకా ప్రసాదం ఇచ్చేసి అమ్మవారి టెంపుల్ లోకి అయితే ఎవరిని అలౌ చేయలేదు అనమాట. ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్. ఇంకా తెచ్చిన వేప కొమ్మలతోని అలాగే కళ్ళు సాక పెడతారు ఇక్కడ. సో కళ్ళు సాక పెట్టేసి ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడ లైన్ అయితే చాలా లాంగ్ లైన్, ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఈజీగా అమ్మవారి దగ్గర నైవేద్యం సమర్పించడానికే. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వచ్చిన. కానీ మా పోచమ్మ తల్లిలో దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మళ్ళా వెళ్దాము అని చెప్పి అది ఒకటి పడింది మనసులో. ముత్యాలమ్మ తల్లికి కూడా ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి అండ్ వేపాకులు వేసి కళ్ళుతోని సాకా పెడతాము. సాకా పెట్టినాక కొద్దిసేపు అక్కడ కూర్చొని అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇద్దరు అమ్మవార్ల దర్శనం అయిపోయింది. కానీ పోచమ్మ తల్లి దర్శనం అంతగా మాత్రం ఎక్కువ చూడలేకపోయినా. ఇవాళ సాయంత్రం అన్న రేపన్నా ఖచ్చితంగా మళ్ళీ వస్తా, ఎందుకంటే నేను సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ రేపు వచ్చినప్పుడు రేపు కూడా వస్తా వీడియో. మొత్తం అంతా తీసేసినాక ఇట్లుంటాం అనమాట మన అవతారం. అలా ఈవినింగ్ రెడీ అవ్వాలి, శివ పిలిచిండు. ఇప్పుడైతే నాటుకోడి కూర చెప్పిన కదా అవి కట్ చేసేసినాం. చాలా మంది ఇట్లా అనిపిస్తుంది మీరు కొయ్యడానికి పాపం కదా అని అంటారు. నాకు ట్రెడిషనల్ గా వచ్చే ఆచారం ఇది, ఎప్పటి నుంచో తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి మేము పాటిస్తాం. కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. అండ్ ఇంకొక స్మాల్ థింగ్ అండి, యాక్చువల్ గా గుడికి వచ్చేటప్పుడు అందరూ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి, అట్లీస్ట్ ఈ పండుగ కన్నా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి పోవాలని అనుకుంటారు కదా. మొత్తం టెంపుల్ లో నేను ఇద్దరిని చూసిన, దే హ్యావ్ కమ్ విత్ అ జీన్స్ అండ్ టీ షర్ట్. ఎందుకో నాకు అర్థం కాలేదు. అట్లీస్ట్ ఎట్లనే ఇంట్లో ఇట్లనే ఉంటాం అందరం, దానికి అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ టెంపుల్ కి ఎందుకు అని ఒక థాట్ వచ్చింది అనమాట వాళ్ళు ఇద్దరిని చూడగానే. మిగిలిన వాళ్ళందరూ ఓకే ట్రెడిషనల్ గా బాగున్నారు, ఆ ఇద్దరే కనిపించినారు. అందుకనే చెప్తున్నా, అట్లీస్ట్ మన తెలంగాణ ట్రెడిషన్, తెలంగాణ ఆడపడుచు అంటే ఎలా ఉండాలో అట్లీస్ట్ ఈ పండుగల కన్నా అట్లా ఉంటే బాగుంటది అని నా ఫీలింగ్. ఇంట్లో ఎట్లయినా పండుగలు ఉన్నా లేకపోయినా ఇట్లనే ఉంటాం కాబట్టి అదొక నా స్మాల్ రిక్వెస్ట్. గుడిలలోకి వెళ్తుంటే ప్లీజ్ అట్లీస్ట్ వేర్ చూడిదాం, మై రిక్వెస్ట్. అయితే నాటుకోడి కూర వండుతున్నా, ఆనియన్స్ మగ్గిపోయి మంచిగా కొంచెం పుదీనా, ఐ లవ్ పుదీనా, ఇలానే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, లాట్స్ ఆఫ్ కొత్తిమీర. నేను కొత్తిమీర అంటాను, నాకు అది అట్లా అలవాటు అయిపోయింది. దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ పెడుతుంది, కొత్తిమీర అమ్మాలి అని. నాకు అట్లా అలవాటు అయిపోయింది అంతే. మంచిగా మగ్గిపోయినా ఇంకా చికెన్ వేసేస్తున్నా. కోడి చికెన్ మేక మటన్, కోడి చికెన్ మేక మటన్, కోడి చికెన్ మేక మటన్. చుట్టాదా మళ్ళీ రెడీ అయిపోయినా. యాక్చువల్ గా శివ తొట్లకి పిలిచిండు, అట్లనే పోచమ్మ తల్లి అమ్మవారి దగ్గర ఇవాళ చూడలేను, లోపలికి వెళ్ళలేను. ప్రతి ఇయర్ వెళ్తా కానీ ఈసారి వెళ్ళలేదు కాబట్టి అమ్మవారి దగ్గర చూద్దాము అసలు ఉన్నారా పబ్లిక్, లేరా, లేకపోతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని శివ వాళ్ళ తొట్ల అటెండ్ చేస్తే మన డే కంప్లీట్. చలో. మా శంకర్పల్లిలో ఈవినింగ్ టైం కూడా బోనాలు తీస్తారు కాబట్టి ఎంత మంది ఉన్నారో అని ఎక్స్పెక్ట్ చేసినా, కానీ ఎవరు లేకుండా చాలా తక్కువ మంది ఉండే. అంటే బోనాలు తీసే వాళ్ళు తొందరగా తీసారంట ఈసారి. చాలా ప్రశాంతంగా గుడికైతే వెళ్ళిపోయినా, మా అమ్మవారిని మంచిగా మొక్కి ఆ అమ్మవారితో ఒక సెల్ఫీ దిగి, అట్లనే వీళ్ళందరూ ఇక్కడ గుడిలో ఉండే వాళ్ళు. అంటే మాకు ఈసారి పోచమ్మ తల్లి దగ్గర ఎక్కువ ఇబ్బంది లేకుండా గుడిలో ఈజీగా దర్శనం చేసుకునేలా చేసింది వీళ్ళే. చాలా కష్టపడతారు ఈ ఆషాఢ మాసం మొత్తం. సో వీళ్ళకి చాలా థ్యాంక్ యూ, మా అమ్మవారిని ఇంత బాగా అలంకరించినందుకు. అండ్ చూస్తున్నారు కదా ఈవినింగ్ కూడా బోనాలు
తిరుగుతూ ఉన్నారు. ఇంకా అట్లా అక్కడ నుంచి శివ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడ అయితే అమ్మో ఫుల్ డాన్సులు, పోతురాజులు బాగా అనిపించింది. ఇంకా మా శివ అన్నమాట, బ్లాక్ కలర్ షర్ట్ అతను, తనే ఇన్వైట్ చేస్తాడు, ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తాడు. సో మా తమ్ముడు ఇంకా అట్లా డే అయితే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.